మరొక వ్యక్తి ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి వాల్టేర్ అనేటువంటి ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జస్ట్ ఇంకా 100 సంవత్సరాల లోపు బైబిల్ అనేది ఎక్కడుంటా తెలుసా? కొన్ని మ్యూజియంలో ఉంటాయి. విలువైన వస్తువులు, అరుదైన వస్తువులను తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు. ఇది ఎక్కడా కనపడదు, ఇది ఎక్కడ మాత్రం కనపడుతుందని పెడతా ఉంటారు. మనకు కూడా చాలా మ్యూజియంస్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మ్యూజియంలో కనపడతా తప్ప ఇంకెక్కడా కనపడదు అన్నాడు. అలా స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్గా 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇతను చచ్చిపోయాడు. ఇతను చనిపోయిన తర్వాత విచిత్రం ఏంటో తెలుసా? జెనీవా బైబిల్ సొసైటీ వారు ఈ యొక్క వాల్టేర్ యొక్క ఆస్తులన్నింటినీ కూడా కొని, ఏ ప్రాంతం నుంచి అయితే కనుక ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే ప్రాంతంలో బైబిల్ ప్రింటింగ్ చేసేటువంటి మిషన్ని అక్కడ ఏర్పాటు చేసి ప్రపంచంలో అనేక ప్రాంతాలకి ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నేటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది, ప్రచురించబడుతుంది, అందించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి శ్రేష్టమైనటువంటి జీవ గ్రంథాన్ని